ప్రభుత్వం విద్యార్థుల పక్షాన్ని నిలబడతామని చెప్తూనే ఒకవైపు ఈరోజు విద్యార్థులకు అన్ని సంక్షేమ పథకాలు అందిస్తామని చెప్తూనే ఈరోజు రాష్ట్రంలో విద్యార్థులకు డిగ్రీ పరీక్షలు అదేవిధంగా యూనివర్సిటీ ఇంజనీరింగ్ పరీక్షలు నిర్వహిస్తూ ఉంది. దీన్ని వ్యతిరేకించి ఈరోజు యూజీసీ గైడ్లైన్స్ ఏమని చెప్పింది, ఫైనల్ ఇయర్ విద్యార్థులకు మాత్రం ఈరోజు పరీక్షలు నిర్వహిస్తాం, మరలా వీళ్ళందరికీ కూడా పాస్ చేస్తామనే సంకేతాన్ని ఈరోజు మొదట్లో బయటికి పంపి ఈరోజు 6 నెలల తర్వాత మళ్ళీ విద్యార్థులకు పరీక్షలు నిర్వహిస్తామని ఏమాత్రం సిలబస్ కాకపోయినా ఏమాత్రం 6 నెలల తర్వాత చదువుకోలేకపోయినా విద్యార్థులను ఈరోజు బలి చేయడానికి ఈరోజు కేవలం యూనివర్సిటీ అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం వీరి యొక్క స్వార్థ ప్రయోజనాల కోసం కమిషన్ల కకృతి పడి ఈరోజు పరీక్షలు నిర్వహిస్తున్నారని ఏఐఎస్ఎఫ్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా ఈ పరీక్షలను రద్దు చేయకపోతే పెద్ద ఎత్తున భవిష్యత్తులో కూడా ఉద్యమాన్ని శ్రీకారం చేస్తాం. ఖచ్చితంగా జైలుకైనా వెళ్తాం కానీ విద్యార్థుల పక్షాన పోరాడతాం. ఈ విద్యార్థుల పరీక్షలకు రద్దు చేసేందుకు కూడా ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం శ్రీకారం చుడుతుంది. ఇప్పటికే కరోనా చివరి దేశకు చేరుకుంది. ఒకవైపు మరి ప్రపంచానికి సంబంధించినటువంటి వైద్య ఒక సందేశం ఇస్తుంది. ఇప్పటికే ప్రజలంతా కూడా తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కరోనా చివరి దశకు చేరుతోంది, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని చెప్తోంది. కానీ అవేమీ మాత్రం పట్టించుకోకుండా విద్యార్థుల పైన ప్రయోగాన్ని చేయడానికి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పుడుకుంటా ఉంది. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచించుకోవాలా, మీరు విద్యార్థి పక్షాన ఉన్నటువంటి ప్రభుత్వమా విద్యార్థి వ్యతిరేక ప్రభుత్వం అనేది నిర్ణయించుకొని విద్యార్థులకు పరీక్షలు రద్దు చేయాలా, పై తరగతులకు ప్రమోట్ చేయాలా, పాస్ చేయాలని కూడా ఏఐఎస్ఎఫ్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం.